పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఆ సంఘం కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత 15 సంవత్సరాలుగా కార్పొరేషన్ కోసం తాము పోరాటం చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల ఆ సంఘం నాయకుడు కమర్తపు మురళి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఆ వర్గ పేదలకు అనేక విధాలుగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. నిజంగా నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం మాతో పాటుగా వివిధ కుల సంఘాలన్నిటికీ, అది యాదవ్ కులం కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, పెరిక కావచ్చు, అదేవిధంగా గంగపుత్రులు కావచ్చు, రెడ్డి కార్పొరేషన్ కావచ్చు, ఇంకా ఎస్సీకి సంబంధించిన బాలా మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు, 16 కులాలకు సంబంధించి కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఇది శుభ పరిణామం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ కార్పొరేషన్లు చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు డిమాండ్లు పెట్టినా గత ప్రభుత్వం పెడచెవిని పెట్టి అసలు పట్టించుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం నిజంగా చేనేత జౌలి శాఖకి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన ఈ 3 నెలల్లో చేనేత కానీ జౌలికి సంబంధించిన పవర్లూమ్ హ్యాండ్లూమ్ సెక్టార్కి పద్మశాలి కులస్తులకి ఈ విధంగా చాలా లాభం జరిగింది. ఎందుకంటే పద్మశాలిలో ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళే మరి 30 లక్షల జనాభా తెలంగాణలో ఉంటే దాదాపుగా 90% జనాభా మరి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనకబడి ఉన్నారు. ఈ కార్పొరేషన్ రావడం ద్వారా నిజంగా ఇది మంచి పరిణామం. చాలామంది ఆర్థికంగా ఎదగడానికి కానీ, వాళ్ళకి చిన్న కుల వృత్తి చేసుకునే వాళ్ళు కానీ, చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరి సబ్సిడీలు రావడం ద్వారా మరి దీంతో గతంలో మరి ఎస్సీ ఎస్టీ మా కమ్యూనిటీ వాళ్ళకి ఉన్న లోన్లు ఇచ్చి ప్రోత్సహించేది ప్రభుత్వం. ఈ సందర్భంగా మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత